సిద్దిపేట జిల్లా 6TV క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. 6TV ఛానల్ నూతన సంవత్సరం 2023 క్యాలెండర్ను సీఎం కేసీఆర్ అత్యంత గౌరవమిచ్చే గురువులు మృత్యుంజయ శర్మ ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అలుపెరగని పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించారని మృత్యుంజయ శర్మ గుర్తు చేశారు. సీఎం తన వ్యక్తిగత విషయంలో గురువులకు విలువనిస్తూ పెద్దవారిని గౌరవిస్తాడని, తన చిన్ననాటి బాల్యం ఆయనతో కొనసాగిందని చెప్పారు. క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మృత్యుంజయ శర్మతో ఆయన మనోగతంపై మా సిద్దిపేట ప్రతినిధి స్వామి అందిస్తున్న ఫేస్ టు ఫేస్. ఏ ఒక్క అబద్ధం చెప్పకుండా సిబిఐ అధికారులకు వివరాలు అందించారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరులో సోమిరెడ్డితో సిబిఐ విచారణ సుమారు 2 గంటల పాటు సాగింది. అనంతరం బయటికి వచ్చిన సోమిరెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాణిపై నిప్పులు చెరిగారు. కాకాణి పాపం పండిందన్న ఆయన దేవుడు కూడా ఆయన్ని కాపాడలేడని చెప్పారు. తాను వేసే ఏ కేసులో కాకాణి తప్పించుకోలేడని పేర్కొన్నారు. అదేవిధంగా సిబిఐ అడిగిన డాక్యుమెంట్స్తో పాటు పెన్ డ్రైవ్ ఇచ్చారని తెలిపారు. తనపై 4 దేశాల్లో ఆస్తులు ఉన్నట్లు ఆరోపించిన నేపథ్యంలో తగిన వివరాలు ఇచ్చానన్నారు. వారం రోజుల తర్వాత మళ్లీ పిలుస్తామని సిబిఐ అధికారులు చెప్పారని వెల్లడించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కాకాని గౌతమ్ రెడ్డికి ఇంత గొప్పతనాలు చూసి ఆయన కావాలంటే పెన్ డ్రైవ్ జగన్మోహన్ రెడ్డికి పంపిస్తా. ఆయన ఎంత తీవ్రంగా ఆవేశంగా నా కుటుంబం అవినీతి గురించి చెప్పాడో ఒక్కసారి చూసి లైవ్ చూసి ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంకా మంచి పనులు చేస్తాడు ఆయన. ఆ పని కూడా చేయమని కోరుతుండా. దీంట్లో రాజీ పడే నా వరకైతే ఆ 3 కేసులు నేను పెట్టినాయి. ఇది చీఫ్ జస్టిస్ బెంచ్ హైకోర్టు సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశించింది. ఇది హైకోర్టు సిబిఐ చూసుకుంటుంది. నా కేసులు నేను ప్రూవ్ చేయాలా, కోర్టుల ముందు నేను ప్రూవ్ చేయాలా, వెనక్కి తగ్గేదేలే. ఇంకొకసారి ఒక రాజకీయ నాయకుడు ఇంత దిగజారకూడదు, ఇంత దుర్మార్గానికి, ఇంత దౌర్భాగ్యంగా కుటుంబాలని డ్యామేజ్ చేసేదానికి తప్పుడు పత్రాలు ఇచ్చే స్థాయికి దిగజారకూడదు. ఇంకొక 1 వీక్లో నన్ను పిలుస్తామన్నారు. దాంట్లో మళ్ళీ నా స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకుంటామన్నారు. ఇవన్నీ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసాం. ఆయన ఏంది, ఆయన చరిత్ర ఏందో అన్ని డాక్యుమెంట్స్ 9 డాక్యుమెంట్స్ అని మా ఇద్దరు అడ్వకేట్స్ బదిపూడి రవీంద్ర, హరినారాయణ ఇద్దరు పెట్టుకొని ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 2.5 hours అయిందా.